హార్ట్ డే సందర్భంగా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ నగరంలో పలు ప్రాంతాల్లో టీఎస్ఐటీ హార్ట్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2500 మందికి పైగా పాల్గొన్నారు. బ్లడ్ ప్రెషర్ అసాధారణంగా ఉన్న వారికి లేదా హార్ట్ రిథంలో లోపాలు గమనించిన వారికి అదనంగా ఈసీఎక్స్జీ పరీక్ష చేయించామని సూచించారు. డాక్టర్ బాలరాజు నాయుడు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఐఎంటీ హార్ట్ ఛాలెంజ్ కేవలం ఫిటెస్ట్ టెస్ట్ మాత్రమే కాదని ఇది ఒక పూర్తి ప్రివెంటింగ్ హార్ట్ స్క్రీనింగ్, బీపీ, ఈసీజీ మరియు డాక్టర్ కన్సల్టేషన్స్తో కలిపి ముందుగానే హార్ట్ సమస్యలు గుర్తించవచ్చని తెలిపారు. Hi, I am Dr. Balaraj Naidu, Robotic Joint Replacement Surgeon, Founder and Managing Director of Onus Robotic Hospitals, Uppal, Champapet, Tukkugoda. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గత 10 రోజుల నుంచి మేము వరల్డ్ వైడ్ హార్ట్ డే సందర్భంగా మేము హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. మోర్ దెన్ 1 మిలియన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ 10 లక్షల మందికి అవేర్నెస్ క్రియేట్ చేశాము. చాలామందికి సడన్గా మీరు చూస్తున్నట్లే జిమ్లో కానీ, బ్యాంక్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ టీచర్స్ పాఠాలు చెప్తున్నప్పుడు సడన్గా కొలాప్స్ అవుతారు. ఎందుకంటే అవేర్నెస్ తెలియక వాళ్ళకి డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ. హార్ట్ రేట్ అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ ప్రతి ఒక్కరికి ఏజ్ ఇన్ 220 మైనస్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ 220 మైనస్ 40 ఇయర్స్ ఏజ్ అంటే 180 ఉండాలి. సో దీంట్లో 85% హార్ట్ రేటు మెయింటైన్ చేయాలి. అలా కాకుండా సడన్గా హార్ట్ రేట్ అనేది 150 కాకుండా 180 అవుతే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోతూ ఉంటారు. సో ఇటువంటి పేషెంట్లందరికీ మా కార్డియాలజిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో, జనరల్ ఫిజిషియన్ పర్యవేక్షణలో, న్యూరో ఫిజిషియన్ల పర్యవేక్షణలో కంప్లీట్గా హార్ట్ ఎవాల్యుయేషన్ మోర్ దెన్ 2500 పీపుల్కి మేము గేటెడ్ కమ్యూనిటీలో ఫ్రీ టీఎంటీ టెస్ట్, ఫ్రీ ఈసీజీ, ఫ్రీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఫ్రీ జనరల్ చెకప్ టెస్టులు చేయడం జరిగింది. దీనివల్ల చాలామందికి ఉపయోగపడ్డది. అదేవిధంగా ఒక 1 lakh పీపుల్ నుంచి 10 lakhs పీపుల్ వరకు అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ జరిగినది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29th రోజు మేము ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వెన్యూ పరంగా మనం ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా 2D ఈకో, టీఎంటీ టెస్ట్, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం కూడా ఆల్మోస్ట్ 1 trillion హార్ట్ బీట్స్ టచ్ చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం. అండ్ ఈ ఫెసిలిటీ వాడిన ప్రతి ఒక్కరికి మాకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన ఈరోజు మీడియా మిత్రులకి అండ్ మా స్టాఫ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 10 రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ వీ ఫీల్ దట్ వీ have created lot of awareness in general public to create awareness about heart. So it's only a 5 minutes job and we can come to know about how is our heart before TMT test, after TMT test. Many people have utilized it. Thank you for trusting Onus Robotic Hospitals. దీంతో పాటుగా మాకు Onus Robotic Hospital సెకండ్ టైం టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ సర్వేలో మాకు ఆల్మోస్ట్ టాప్ 3 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ప్లస్ రోబోటిక్స్, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల మన గూగుల్లో రేటింగ్ 4.9 ఉండడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో సర్వే జరిగితే మనకు 3rd హాస్పిటల్ అని రావడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇంటర్నేషనల్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వారు థ్రెడ్మిల్ ఛాలెంజ్ టెస్ట్ పెట్టారు. గత 8 daysగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 2500 మెంబర్స్ ఈ ఛాలెంజ్ టెస్ట్ని యూటిలైజ్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఎలా చేసాము దీన్ని అంటే ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేయడం, దాని తర్వాత బ్లడ్ షుగర్ రికార్డ్ చేయడము, దాని తర్వాత అవసరమైతే ఈసీజీ అండ్ థ్రెడ్మిల్ టెస్ట్, ఇలా దాన్ని ఒక ప్రాసెస్గా చేసి ఈవెన్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము ఆల్మోస్ట్ 2500 మెంబర్స్కి. సో డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఈ ఇనిషియేట్ తీసుకున్నారు. ఎందుకు అంటే యూత్లో హార్ట్ అటాక్స్ చాలా పెరుగుతున్నాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న నాన్ ఇన్వేసివ్ టెస్ట్ వల్ల, చిన్న బ్లడ్ టెస్ట్ అండ్ ఇలాంటి ట్రెడ్మిల్ టెస్ట్ వల్ల హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. చాలా యూత్లో హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయని పక్కన పెడితే కొన్ని బ్లడ్ టెస్ట్, అపోలైపోప్రోటీన్ అండ్ లిపిడ్ ప్రొఫైల్, 2D ఎకో, నాన్ ఇన్వేసివ్ టెస్ట్, సిటీ కాల్షియం స్కోర్, ఇలాంటి టెస్టులు కొన్ని చేసుకుంటే
జస్ట్ మీ హార్ట్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, మనకేమన్నా రిస్క్ ఉందా హార్ట్ అటాక్ వచ్చేది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి ట్రెడ్మిల్ ఛాలెంజ్ టెస్ట్ లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముఖ్యంగా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇలాంటి ఇనిషియేట్ తీసుకోవడం చాలా మంచి విషయం. అండ్ ఈరోజు లాస్ట్ డే, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు ఆల్మోస్ట్ 300 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. సో మీరు కూడా పాల్గొనాలని, ఇంకా ఇలాంటివి ముందు వేరే హాస్పిటల్స్ కూడా